టిఫిన్ చేయడానికి వచ్చారా? టిఫిన్ చేయడానికి కాదు, నీతో మాట్లాడడానికి వచ్చాను. నాతో ఏం పని? రా, అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం. నాకు పనుంది. నాకు నీతో పనుంది. అవసరం లేదు. మీరు కనిపిస్తే 10 మంది రావడం, మీ మంచితనం అనే ముసుగుని వాళ్ల ముందు ప్రదర్శించడం నా వ్యాపారానికి అడ్డవుతుంది. సరే, నేరుగా విషయం మాట్లాడదాం అంటావు, అంతే కదా? అవును. చెప్పేదే ఉంది, తెలిసిన విషయమేగా. ఏం నిర్ణయించుకున్నావు? చెప్పాను కదా, నువ్వు చెప్పింది నేను చెప్పను. అనవసరంగా మళ్ళీ మళ్ళీ అడిగి నా టైం వేస్ట్ చేయకు. భూమి, వెంట పడుతున్నాను కదా అని చిన్న చూపు చూడకు, తర్వాత చాలా ఇబ్బంది పడతావు. నువ్వు ఇబ్బంది పెడితే భయపడేదాన్ని కాదు అని నీకిప్పటికే అర్థమై ఉంటుంది. నీకొక ఆఫర్ ఇస్తాను. ఆ ఆఫర్ విన్నాక ఖచ్చితంగా నేను చెప్పింది చేస్తావు. నువ్వేమిచ్చినా నేను చేయను. నీ సమస్య తీరిపోతుంది, నీ కుటుంబం మొత్తం ఒక్కటవుతుంది. మళ్ళీ అప్పట్లాగా ఒక్కటిగా ఉంటారు అంటే చేయవా? ఇప్పటి వరకు మీ ఇల్లు ఏదైతే ప్రాబ్లంలో ఉందో, అన్నదమ్ములు ఏ విషయంలో అయితే కొట్టుకుంటున్నారో, కోర్టు పోలీస్ స్టేషన్లంటూ తిరుగుతున్నారో, వీటన్నింటికి నా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది. మంచి అనే మాట మీ దగ్గర ఉండదని నాకు తెలుసు. ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఈ గొడవలన్నీ మా దగ్గర తాకట్టు పెట్టిన ఆ డాక్యుమెంట్స్ కోసమేగా. నువ్వు నా ఎన్జిఓ కంపెనీ మంచిదని ఒక చిన్న సర్టిఫికెట్ ఇచ్చేయి చాలు. పైగా నువ్వేం రావాల్సిన అవసరం లేదు, నీ నోటి మాట చాలు. నీ నోరు విప్పిన మరుక్షణం మీ ఇంటి డాక్యుమెంట్స్ మీ బావకిచ్చేస్తా. అంటే ఇంక ఈ కేసు గొడవలు ఏమీ ఉండవు. మీ ఫ్యామిలీ అంతా ప్రశాంతంగా బ్రతకచ్చు. ఇంత మంచి ఆఫర్ ఇస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేసుండవని నాకు తెలుసు. మీరందరూ సంతోషంగా కలిసి ఉండడానికి ఇంతకంటే మంచి మార్గం ఇంకేముంటుంది చెప్పు? ఏంటి మాట బయటికి రావడం లేదు? షాక్ అయ్యావా? నీ ఆస్తనే కాదు, నువ్వు అడిగినంత డబ్బు కూడా ఇస్తాను. నువ్వు ఒక్క మాట చెప్పు చాలు. నేను బాగుంటే చాలు అనుకుంటే నా ఇల్లు దాటి రావాల్సిన అవసరం లేదు. మేము 10 మంది సంతోషంగా ఉండడం కోసం వేల మంది వికలాంగుల జీవితాల్ని, అనాథుల భవిష్యత్తుని నాశనం చేయలేను. ఏం మాట్లాడుతున్నావు?